నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఉద్రిక్తత. రాజంపేట టీడీపీలో పతాక స్థాయికి చేరిన వర్గపోరు. అన్నా క్యాంటీన్ ప్రారంభానికి తన వర్గీయులతో వచ్చిన టీడీపీ నియోజకవర్గ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. వెంటనే అక్కడికి చేరుకున్న అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు. అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్టింగ్ కత్తిరించడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రాజు తాను నియోజకవర్గ ఇన్ఛార్జినని జగన్మోహన్ రాజు చేతిలో ఉన్న కత్తెర లాక్కొని రిబ్బన్ కట్ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, నినాదాలు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పి ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యిందని, ఈ విషయంలో విచారణ జరుగుతోందని, బాధ్యులని శిక్షిస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. తిరుమల లడ్డూని కూడా ఇలా అపవిత్రం చేస్తారని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయటమే ధ్యేయంగా గత 5 ఏళ్లు పనిచేశారని, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తారన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులకు? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి, అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు, పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. శ్రీకాళహస్తి పట్టణంలోని 19వ వార్డ్ ఎంఎం వాడలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జన వేడుక అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈర్ల రాజామాదిగా నేతృత్వంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ, బాణాసంచా కాలుస్తూ ఎంతో ఆనందంతో గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఊరేగింపులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుండి చెన్నై రోడ్డు గుండా సాయిబాబా టెంపుల్ దగ్గర తిరిగి మరలా ఆర్టీసీ రోడ్డు గుండా వీఎంసీ సర్కిల్లో శివపార్వతుల చుట్టూ తిరిగి నిమజ్జనం నిమిత్తం రామాపురం డ్యాంకు వెళ్లారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, నేరస్తులు పోలీసుల ఫోటోలు డీపీలుగా పెట్టుకొని పోలీసులమని చెబుతూ కాల్స్ చేస్తున్నారని అన్నారు. మీ పిల్లలు డ్రగ్స్ కేసుల్లో దొరికిపోయారని, మా కస్టడీలోనే ఉన్నారని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిని వదిలిపెట్టాలంటే మాకు వెంటనే డబ్బులు పంపాలని కాల్ చేస్తున్నారని, ఇలాంటి ఫోన్ కాల్స్ మీకు వస్తే భయపడవద్దని, వెంటనే స్పందించి డబ్బులు పంపవద్దని, మీ పిల్లలకు కాల్ చేసి ఏం జరిగిందో నిజనిజాలు తెలుసుకోవాలని, వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. उसमें फर्स्ट 5,000 पे करो. ओके ओके नहीं सर्विस इश्यू बोल के दिख रहा है सर. अभी मेरी बात सुनो, दूसरा नंबर नोट करो. हाँ बोलिए बोलिए बोलिए. हाँ ये दूसरा नंबर नोट करो. 85 सॉरी 85 78 78 हाँ ओके लिख रहे हो. हाँ 96 96 05 05 64 नंबर रिपीट करिए. 8578 960564. हाँ क्या नाम आ रहा है? अभी देख रहा हूँ ये भी देख रहा हूँ. कमलजीत कुमार. हाँ गूगल पे कर रहे हो फिर फोन पे कर रहे हो? गूगल पे हाँ पे कर दो. ओके ओके. हो गया है? नहीं इशू ये हमारा इशू दिख रहा है बैंक का. भैया आप उस पे फर्स्ट 5,000 पे करो. हाँ ठीक है पहले 5,000 पे करो. ओके. क्या हम बच्चे से बात नहीं कर सकते अभी? जब तक पैसा कंप्लीट नहीं करोगे बात नहीं हो पाएगी. अच्छा पैसा पे करके तुरंत वीडियो कॉल खोलो. वीडियो दिखाते. हाँ तुरंत वीडियो कॉल पे बात करवाऊंगा. पैसा कंप्लीट करो. ओके बच्चे आपके पास है ना अभी? हाँ मेरे पास है. एक बार बात कर रहा था ना सर. पहले उस पे पैसा कंप्लीट करो अभी बात करवाता हूँ. अच्छा ये कौन सी स्टेशन है लिमिट्स? क्या कह रहे हो? ये कौन सी हैदराबाद में कौन सी पुलिस स्टेशन है, कौन सी जुडिशरी है? भैया वो भी बता दूंगा. पहले पैसा कंप्लीट करो, जल्दी करो. अच्छा अभी फर्स्ट 5,000 की एंट्री डालो. हाँ सर कटोगे आप? हेलो सर कट हो गया, फोन कट हो गया. हाँ जल्दी करो, पे करो. अच्छा हाँ पे करेंगे. ये जरा इश्यू दिख रहा है. हम भी रिपोर्टर हैं सर एनएसटीवी का. सर इशू दिखाई दे रहा है. टेम्पररी इशू बोल के दिखाई दे रहा है गूगल पे. अरे तो ये मैं रिपोर्टर हूँ करीमनगर से, एनएसटीवी का रिपोर्टर हूँ मैं. तू रिपोर्टर हूँ तो मैं यहाँ पे चने बेचने वाला हूँ. डीएसपी विक्रम सिंह बात कर रहा हूँ. हाँ वही जरा आपसे बात करनी है सर. ये बच्चा का क्या हुआ, कैसे हुआ, कब कहाँ पकड़े गए? हाँ कहाँ पकड़ा गया सर? अभी मार्केट से अरेस्ट किया. जल्दी कर ले, पैसा लगा ले, वरना मैं इसको मीडिया पे दे रहा हूँ. मैं पूछ रहा हूँ इसके पास कितने पैसे, मैं पूछ रहा हूँ इसके पास कितने ड्रग्स पकड़े गए हैं? अरे तो यहाँ पे अभी 1 kg 1 किलो ड्रग्स बरामद हुआ है इनसे. 1 किलो. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలో ఘనంగా ప్రారంభమైన విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర మహాలక్ష్మివాడలో లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లడ్డూ వేలం పాటలో 21,000 రూపాయలకు కైవసం చేసుకున్న కాంకనాల సచిన్. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైనది శోభాయాత్ర. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు తండోపతండాలుగా అన్ని మండలాల ప్రజలు భక్తులు పాల్గొన్నారు. 5 సార్లు అన్నంత వరకు 5 సార్లు చప్పట్లు కొట్టుడు గట్టిగా దయచేసి.
కంకణాల సాయి సచిన్ గారి పాట ఒకటోసారి, కంకణాల సాయి సచిన్ గారి పాట రెండోసారి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కంకణాల సాయి సచిన్ గారి పాట మరోసారి. ఇంకా ఏమర్థలేదు, ఇంకా 2 సార్లు ఉన్నది. గట్టిగా పట్టాలి. కంకణాల సాయి సచిన్ గారి పాట 4వసారి. కంకణాల సాయి సచిన్ గారి పాట 5వసారి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మహాలక్ష్మివాడ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి చేతులు 25 కిలోల 1,00,000 రూపాయలు దండం పెడితే ఫస్ట్ వినాయకుడు మొక్కు. అందరు వినాయకుడు మొక్కులు అందరూ నమస్కారం చేయాలి. చివరిలో రసీదులు తీసుకున్న వాళ్ళంతా ఎవరైతే రసీదు తీసుకుంటారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా మొక్కుతారో వాళ్ళకే వెళ్తుంది. మీద మిట నొట్టాలకి ఎప్పుడు వెళ్ళదు. ఎవరైతే దానం ధర్మం ఆధ్యాత్మికంగా ఎవరిని మోసం చేయబట్టారో వారికి ఖచ్చితంగా బొప్పట్లు వెళ్తుంది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మా కమిటీ సభ్యులు చెప్తున్నారు 1,00,000 రూపాయల కైన్ ఇస్తున్నాడు అని ఫుల్ బాటిల్ చేస్తారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. 750 ml ఫుల్ బాటిల్ కూడా చెప్తుంది. బోలో వినాయక మహారాజ్ కి గట్టిగా బోలో గణేష్ మహారాజ్ కి, బోలో వినాయక మహారాజ్ కి గట్టిగా బోలో గణేష్ మహారాజ్ కి, ఇంకా గట్టిగా బోలో గణేష్ మహారాజ్ కి. ఒక్క నిమిషం అందరు సైలెన్స్ ఉండండి. వినాయకుడిని స్మరించుకోండి. 300 రాశి ఒక టికెట్ తీసినా తగ్గుతుంది, 50 టికెట్లు పెట్టినా కూడా తగ్గుతుంది. ఎవరైనా తగ్గుతుంది, దేవుడు ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా తగ్గుతాయి. దానిని కమిటీకి గత కొన్ని సంవత్సరాలుగా వెనుకుండి నడుస్తున్నారు కాబట్టి వెంకటస్వామి గౌడ్ గారు దీన్ని ప్రకటిస్తారు. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో వినాయక మహారాజ్ కి. ఎవరికి వస్తుందో ఒక్క క్షణం ఆగుదా. టీవీలో కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. మధ్యలో సస్పెన్స్ రాగానే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. అందుకే మనం ఒక క్షణం ఆగుదాం. వెంకటస్వామి గౌడ్ గారికి కైనిస్తున్నాం. ఎవరికి వినాయక శుభ ఆశీస్సులు ఉంటాయో బంపర్ ప్రైజ్ 1,00,000 రూపాయల హీరో ప్యాచన్ ను అతనే మిగులుతుంది. తీసిన ఆయనకు ఫుల్ బాటిల్ కూడా ఇవ్వాలని కోరుతాను. బోలో వినాయక మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఒక నిమిషం, మేము కైన్ ని కరెక్ట్ చూస్తాం. ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయకండి. 6, 9 ఒకటే లెక్క ఉంటుంది కాబట్టి కైన్ ని పూర్తిగా పరిశీలించి నంబర్ డిక్లేర్ చేస్తాం. ఎవరు డిస్టర్బ్ చేయదు. 866 बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. మహాలక్ష్మివాడ వినాయక భక్త మండలి లక్ష్మీపేట మండల్ మంచిర్యాల జిల్లాలో అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పుతున్నాము. 150 రూపాయల నెలకొల్పుకొని ఎంతో ఉత్సాహంగా నలుమూలల 4 మండలాల ప్రజలొచ్చి ఈ గణేష్ నిమజ్జనాన్ని ఎంతో వైభవ వేడుకలతో నిమజ్జనానికి చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహిళామణులు కానీ, చిన్నారులు కానీ, పెద్దలు కానీ కులాలకు అతీతంగా అందరూ ఒకటై ఈ గణనాథుని నిమజ్జనం చేసేందుకు ఈరోజు కోరుకుంటున్నాము. జై బోలో గణేష్. రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైమండ్ జూబ్లీ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కోఠీలోని ఐఎంఏ హాల్ నందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తెలంగాణ ప్రభుత్వం వారి భాగస్వామ్యంతో సుమారు 150 యూనిట్ల రక్తాన్ని దాతల ద్వారా సేకరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ సుజిత్ కుమార్ ఝా, హైదరాబాద్ సర్కిల్ హెడ్
అరవింద్ కాల్రా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివమోహన్, ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ జి వెంకన్న గార్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తెలంగాణ ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బందికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ब्लड डोनेट करके बहुत दिनों बाद दिया है, बट रियली फीलिंग वेरी गुड कि आई एम आल्सो कंट्रीब्यूटिंग अ लिटिल बिट टू द सोसाइटी, बिकॉज नंबर ऑफ टाइम आई हैव गेन फ्रॉम द सोसाइटी इन द सेम मैनर. जब मुझे ज़रूरत पड़ा या मेरे रिलेटिव को ज़रूरत पड़ा, सो मेनी पीपल हेल्प मी. कई बार ऐसा भी हुआ कि अननोन पीपल ने मेरा हेल्प किया. तो आई होप कि इस डोनेशन से मैं किसी का हेल्प कर सकूँ. तो आई कॉन्ग्रेचुलेट आवर एसोसिएशन की उन्होंने ये ऑर्गेनाइज किया इवेंट, और इस तरह के इवेंट आगे भी ऑर्गेनाइज करते रहें. थैंक यू. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో తిరుమల లడ్డు ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేది. వీళ్లు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామివారికి మా చేతులతో ఆ కల్తీని నైవేద్యంగా పెట్టాం అంటే ఇది దురదృష్టం. ఈ కల్తీ నెయ్యితో లడ్డు మాత్రమే కాదు, ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు. చివరకు స్వామివారి నైవేద్య సేవని కూడా కుంచారు. మా మీద ఒత్తిడి తెచ్చి స్వామివారికి అపచారం చేశారన్నారు. కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్యాల్లో ఏ లోపాలు జరిగినాయి స్వామి? చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి నందు ఏరియా హాస్పిటల్కి పోవు దారిలో అన్నా క్యాంటీన్ని సంయుక్తంగా ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ అనంతరం మాట్లాడుతూ, ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ను పునః ప్రారంభించారని అన్నారు. అన్నదానికి నిదర్శనం పేదవారికి కడుపులు నింపేదే గొప్పతనం. వాళ్ళు ఏం చేశారు? అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రారంభిస్తే వాళ్ళు వచ్చి ఈ యొక్క పేదవాళ్ళ కడుపులు కొట్టారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనానికి ఈ యొక్క గత ప్రభుత్వం నిదర్శనం. ఈ యొక్క ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకల్ మన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి చొరవతో మళ్ళీ కాళహస్తిలో అన్నా క్యాంటీన్ ప్రారంభమై పేదవారి ఆనందం చూసాం. కలియుగ వైకుంఠంగా భావించే తిరుపతిలోని తిరుమలేశ్వర స్వామికి సంబంధించి పరమ పవిత్ర ప్రసాదాన్ని తయారు చేయడంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కల్తీ పదార్థాలను వైకాపా పాలనలో వినియోగించడం క్షమించరాని నేరం. వైష్ణవ ఆలయాల ప్రత్యేకత నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికమైన ప్రసాదం భక్తులకు ప్రసాదించడం. అలాంటిది భక్తుల మనోభావాలను బేఖాతరు చేస్తూ సామర్థ్యం లేని ప్రైవేటు ట్రేడర్లకు పని అప్పగించి ఈ అపచారానికి కారకులయ్యారు. గత 5 సంవత్సరాల వైకాపా పరిపాలనను పరిశీలిస్తే తెలుగు భాషపైన దాడి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం, తెలుగోడి రాజధాని, దేవతల రాజధాని అమరావతిను నిర్వీర్యం చేసి తెలుగు సమాజం పైన ముప్పేటి దాడి చేశారు.
ఓకేనా? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. సీనియర్లు అని చెప్పుకునే మీరు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలాడడము, అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది సమంజసమేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ అడుగుతా ఉంది. ఇది మీ సంస్కారానికి, మీ పార్టీ యొక్క క్రమశిక్షణ విధానానికి అద్దం పడతా ఉంది. ఈరోజు మనం చూసుకుంటా ఉంటే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అన్నట్టు ఈ వైకాపా నాయకులు పదే తప్పులు చేయడము, తెలుగుదేశం పార్టీకి అంటించడం, పదే తప్పులు చేయడము, చంద్రబాబు నాయుడు గారిని అంటించడం జరుగుతుంది. వీళ్ళకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయంలో కల్తీ పదార్థాలు కలపడం జరిగింది, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రహస్యాన్ని వెలువడించారు. ఒక ప్రతిపక్ష స్థానంలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విచారణకు సహకరిస్తామో ఆ దుష్టులకు, ఆ దొంగలకు మనము శిక్ష పడే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఒక ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ చెప్పకుండా ఆ దొంగలను వెనక వేసుకొని వారికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వం పైన మీరు దాడి చేస్తున్నారంటే మీ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఈ విధంగా మీరు కల్తీ పదార్థాన్ని తీసుకుని వెళ్ళడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఇది భక్తుల మనోభావాలకు కించపరిచే పద్ధత అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి మిత్రులారా, ఇది క్షమించరాని నేరం. మనము ఈ యొక్క వైష్ణవదేవి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో కూడా ఈ విధంగానే చర్చకు వచ్చింది. అక్కడ ప్రభుత్వాలు పటిష్టం చేసి దాన్ని నిర్వీర్యం కాక ఆపగలిగారు. కానీ దురదృష్టకరం ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగలకు, ఈ దుష్టులకు పూర్తి సహకారాన్ని అందిస్తా ఉంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వెంకటేశ్పురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్లు తెలిపారు. తమ కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుండగా స్నానాల గది పైకప్పు లేకపోవడం గమనించిన తమ సమీప బంధువైన వెంకటేష్ అను వ్యక్తి స్నానం చేస్తున్న మహిళలను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళలు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రశ్నించగా అతను మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ ఎదురు దాడి చేసి గుడ్డలు చించి అవమానం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సమాచారాన్ని మహిళలు తమ దృష్టికి తీసుకురాగా వారు పోలీసులను ఆశ్రయించామన్నారు. తమకు న్యాయం చేయవలసిన పోలీసులు కనీసం బాధితుల నుండి ఫిర్యాదు సైతం తీసుకోలేదని ఆవేదన చెందారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం అప్పలదొడ్డి పంచాయతీ వెంకటేశ్వరానికి చెందిన వాసి నేను. కానీ నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిసీవ్ కాలేదు, శేషయ్య గారు తీసుకోలేదు. కానీ నాకేం జరిగిందంటే ఇప్పుడు నామే చేయి చేసుకునేది నా బాబాని తోసుకో పాతాను కదా, వాళ్ళు తోసుకో నామే చేయి నువ్వు నామే చేయాలి చేసుకునింది చెప్పు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఎంతమంది చెప్తాడు ఇప్పుడు నువ్వే చెప్పు, నాకు చెప్పు. ఇప్పుడు నమస్కారము రాళ్ళబుద్ది రసయ్య గారికి కూడా నమస్కారము.
కానీ మన ప్రేక్షకులంతా టీవీ చూసే ప్రేక్షకులకంతా నేను చెప్పే విన్నపం ఏమంటే జయ శ్రీనివాసులు నా పేరు, మా తండ్రి పేరు జయజప్ప, వెంకటేశ్వరం నివాసి. కానీ నేను ఎందుకు వచ్చినానంటే మా ఆడవాళ్ళు ఏమో నా మరదాలు పిల్లలు నీళ్ళు పోసుకుంటా అంటే మా చిన్నాయన కొడుకు వెంకటేశ్వర మనిషి చూసినాడని చెప్పంగా నేను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు ఎక్కువగానే మాట్లాడేది నేర్చినాడు. కానీ అప్పటికి నేను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళిపోయి సోమవారం పొద్దున్నే వెళ్ళిపోయిన తర్వాత నాకేం జరిగిందంటే మా ఆడవాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు మీ చిన్నాయన కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రమ్మని అడిగిన తర్వాత నేను వాడు ఏదో మాట్లాడుకుంటాడు, మీరు పోయి మీ పని మీరు చేసుకోమని చెప్పినాను. కానీ వీరే మాట్లాడారో వారే మాట్లాడారో నాకేమీ తెలియదు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 13 రోజులుగా వినాయక మండపాలలో పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్ర అనంతరం నిమజ్జనం చేశారు. రాజంపేట యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పోలీస్ శాఖ, శానిటేషన్, గ్రామ పంచాయతీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.